నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ రెసిపీని తయారు చేసుకుందాము. మిల్క్ బ్రెడ్ చాలా ఈజీగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బ్రెడ్ అనేది ఈ విధంగా వచ్చింది. నేను ఏంజల్ కంపెనీ ఇన్స్టెంట్ డ్రైస్ని తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు పాలు లేకపోతే నీళ్ళతో అయినా మీరు చేసుకోవచ్చు. ఒక కప్పు పాలను ఒక గిన్నెలోకి పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం పాలు తోడు పెడతాం కదా పిల్లల కోసం, ఆ విధంగా ఉండే గోరువెచ్చని పాలలాగా ఉండేటట్టు చూసుకోండి. మరీ వేడిగా ఉండకూడదు. పాలు అనేది గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక స్పూన్ చక్కెర వేసుకొని కరిగించుకోవాలి. ఆ వేడికి కరిగిపోతుంది. తర్వాత దాంట్లోనే పక్కన పెట్టుకున్న రైస్ని ఒక స్పూను డ్రై ఈస్ట్ ఉండడం వల్ల మనకి ఫ్లఫీగా బ్రెడ్ అనేది చాలా ఫ్లఫీగా పొంగుతుంది. పాలలో వేయగానే ఇలా ఉండల్లాగా అవుతున్నప్పుడు మనకు పులిసినట్టుగా కనిపిస్తుంది. చూడండి, ఒక 5-10 నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేసేయాలి. దానిలోకి చిటికెడు సన్నుప్పు కూడా వేసుకోండి. మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చు. మీరు చక్కెర కావాలంటే ఇంకొక 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పక్కన పెట్టినట్టయితే ఆ ఈస్ట్ అనేది ఉబ్బి కొంచెం మనం బ్రెడ్ అనేది ఫ్లఫీగా రావడానికి వీలవుతుంది. ఆ లోపల మనం 10 నిమిషాలు అయ్యే లోపల మనం పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లించుకోవాలి. మనం ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో మైదాపిండి కానీ గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి, మీరు ఏదైనా పిండి వాడుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి మైదాపిండిని వాడుతున్నాను. ముందుగా 1.5 కప్పు మైదాపిండిని వేసి ఇలా జల్లించి పక్కన పెట్టుకున్నాను. పిండిలో ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే, ఏమైనా నలకలు ఏమైనా ఉంటే ఇలా జల్లించుకుంటే పోతుంది. 1.5 కప్పు మైదాపిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి, పూరి పిండి, ఏ పిండి అయినా మీకు నచ్చిన పిండి ఏ పిండి అయినా తీసుకోవచ్చు. మైదాపిండి, గోధుమ పిండి తీసుకోవడం బెటరు. ఆశీర్వాద్ గోధుమ పిండి నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి మైదాపిండితో చేస్తాను. మీరు కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇలా జల్లించి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఒకవేళ పాలు వేసినప్పుడు మనకు పిండికి సరిపోయే పిండి అనేది సరిపోకపోతే కొద్దిగా నీళ్ళని వాడుకోవచ్చు. నీళ్ళైతే అవసరం పడదు. నేను చేసిన క్వాంటిటీకి నేను చేసిన బ్రెడ్ అనేది కరెక్ట్గా చూపిస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో చూడండి. నీళ్ళను కొద్దిగా పక్కన అయితే పెట్టుకోవాలి. వాడుకునే నీళ్ళు ఒకవేళ కావాలి అంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. పాలలో ఉన్న ఈస్ట్ అనేది కరిగి ఫ్లఫీనెస్ అనేది వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, మొత్తం కరిగి ఈస్ట్ అనేది కరిగిపోయింది. తర్వాత ఆ పాలను పోసి మనం పిండిని తడుపుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా తడుపుతామో ఆ విధంగా తడుపుకొని, మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు పిండి అనేది. ఎందుకంటే మనం పిండిని అనేది మౌల్లో వేసినప్పుడు సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అంటే పిండి అనేది చపాతీ పిండిలాగా తడపకూడదు. చేతికి అంటుకునే విధంగానే పిండి అనేది ఉండాలి. నేను చేసిన పిండికి ఇంకా కొద్దిగా పాలు మిగిలాయి కాబట్టి ఇంకొక సగం కప్పు మైదాపిండిని వేసుకొని ఆ పాలకు సరిపడా సగం కప్పు పాలకి సగం కప్పు మైదాపిండిని వేసుకొని కలుపుకున్నాను మొత్తం. అంటే నేను మొత్తం
2 కప్పుల మైదాపిండికి 1 కప్పు పాలను కరెక్ట్గా సరిపోతాయి. అంటే 1 కప్పుకి సగం పాలు, 1 కప్పుకి సగం పాలు సరిపోతాయి నేను చేసిన దాన్ని బట్టి. ఇంకొక సగం కప్పుని తీసుకొని ఇలాగా పిండిని వేసుకొని పాలను వేసుకొని తడిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఒకటేసారి పాలను పిండిని వేస్తే మనకు తడిపినప్పుడు ఫ్లఫీనెస్ అనేది రాకపోతే మనం చేసిన పిండి ముద్ద అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ చేసుకోండి. ముందుగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొద్దిగా తక్కువ మొత్తంలో చేసుకోండి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఎంతైనా చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ కొద్దిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగా కొద్దిగా పైన నూనె అనేది వేసి నూనె కానీ డాల్డా కానీ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ మోల్డ్కి కొద్దిగా నూనె రాసి చేత్తో నూనె రాసి మూతకి దానికి అంతా లోపల భాగం రాసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండి అనేది ఒక 30 నిమిషాల తర్వాత ఇలాగ ఫ్లఫీగా పిండి అనేది పొంగుతుంది. ఫ్లఫీగా పొంగిన తర్వాత మనం మైక్రో ఓవెన్ని స్టార్ట్ చేయాలి. మనం స్విచ్ ఆన్ చేసి పైన ఉన్న స్విచ్ అనేది 200 డిగ్రీల సెల్సియస్లో 200 డిగ్రీలు పెట్టాలి. తర్వాత మధ్యలో చూపిస్తాను, కరెక్ట్గా చూడండి. ఇలా లోపల భాగం అనేది మనం దోసపిండికి ఎలా లోపల భాగం బురుగులాగా వస్తుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు మనకు కరెక్ట్గా వచ్చినట్టు లెక్క. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే ఇంకొక 30 నిమిషాలు ఎక్స్ట్రాగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వాతావరణాన్ని బట్టి మాత్రమే మనం పిండి అనేది కలిపి ఆ ఫ్లఫీనెస్ అనేది వచ్చే వరకు నాననివ్వాలి. పిండి ముద్దను అనేది అలా నానిన తర్వాత బ్రెడ్ మోల్డ్లో వేసి చూపిస్తున్నాను చూడండి. మొత్తాన్ని వేసేయాలి. మైక్రో ఓవెన్ అనేది పైన 200 డిగ్రీ సెల్సియస్ 200 డిగ్రీల వరకు ఉండే వరకు పెట్టి కింద రాడ్ పైన రాడ్ అనేది వచ్చే వరకు పెట్టి కిందిన ఒక 10 నిమిషాలు బేక్ చేయాలి. ముందుగా వేడి చేయాలన్నమాట. ఓవెన్ని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ ఓవెన్ అనేది 10 నిమిషాలు వేడెక్కే వరకు మనం ముందుగా ఈ బ్రెడ్ మోల్డ్ అనేది లో ఉన్న పిండి 30 నిమిషాలు నానాలి. కాబట్టి 30 నిమిషాలు అంటే ఒక 10 నిమిషాలు ఉండగా మనం మైక్రో ఓవెన్ని ఆన్ చేయాలి. ఫ్లఫీనెస్ చూడండి ఎంత బాగా పొంగిందో. బ్రెడ్ అనేది ఇలా పైకి అనేది బాగా ఫ్లఫీగా పొంగుతుంది. ఈ 10 నిమిషాలు ఉండగా మాత్రమే మైక్రో ఓవెన్ని ఆన్ చేసి బేక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా చేస్తే అది వేడెక్కి తొందరగా చల్లారిపోతుంది మైక్రో ఓవెన్ అనేది. మీరు స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. మైక్రో ఓవెన్లో ప్రీహీట్ అయిపోయింది కాబట్టి మైక్రో ఓవెన్లో మనం చేసిన బ్రెడ్ మోల్డ్ని మూతతో సహా పెట్టేసేయండి. ఎందుకంటే మూత లేకుండా ఉంటే పైన భాగం అనేది మాడిపోతుంది. కాబట్టి అలాగా పెట్టేసేయండి. తర్వాత చూడండి పైన కింద భాగం అనేది 35 నిమిషాల మధ్యలో పెట్టాను. 30-40 మధ్యలో అంటే 35 నిమిషాలు కిందది రాడ్ పెట్టాలి. కింద స్విచ్ అనేది ఆన్ చేయాలి. పైనది చూడండి మధ్యలో భాగం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇట్లా గుర్తు అనేది కనిపిస్తుంది కదా. మధ్యలో భాగం అనేది పైన రాడ్లో బేక్ చేయాలి. పైనది 200 డిగ్రీల వరకు మనం ఓవెన్ని ఆన్ చేసి పక్కన పెట్టాలి. చూపిస్తాను చూడండి. ఆరో మార్క్ అనేది 200.
తర్వాత ఇక్కడ రాడ్ అనేది పైన భాగం అనేది ఉంది చూడు, మళ్ళీ ఇంకొక భాగం ఇక్కడ ఉంది. నేను వేలుతో చూపిస్తున్నట్టుగా పెట్టాలి. మొత్తం ఇది 30 నిమిషాలు అయిన తర్వాత 35 నిమిషాలు ప్లస్ ఫస్ట్ మన 10 మినిట్స్ 45 నిమిషాలు, మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రాగా పట్టింది. మొత్తం 60 నిమిషాలు మనకి ఒక బ్రెడ్ కావాలంటే 60 నిమిషాలు పట్టింది. +30 + 40 + 50 ఒక 60 నిమిషాలు కరెక్ట్గా మనకి బేక్ అవుతుంది. కాబట్టి మధ్యలో చూసుకుంటూ మనం ఆఫ్ చేసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి పిండి అనేది తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు కూడా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ ఇలాగా పెట్టుకోండి. ఎందుకంటే మనం బ్రెడ్ అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొద్దిగా కంగారుగా ఉంటుంది. కాబట్టి మధ్యలో చేసి ఇలా పెడితే చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా వచ్చింది. కానీ పైన భాగం మళ్ళీ రెడ్గా రాలేదు అని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఓవెన్లో పెట్టాను. పైన భాగం అనేది ఎప్పుడైనా మూత పెట్టి మాత్రమే మనం బేక్ చేయాలి. పైన భాగం మూత పెట్టకుంటే బ్రెడ్ మీద అనేది మాడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ వరకు ఉంటుంది. చూడండి బ్రెడ్ అనేది ఎంత ఫ్లఫీగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు నమ్మరు, కానీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. నేను ఫస్ట్ 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. తర్వాత ఒక 30 నిమిషాలు మళ్ళీ పిండి పెట్టిన తర్వాత బేక్ చేశాను. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు పట్టింది. మొత్తం 10, 30, 40 + 10 ఒక 50 నిమిషాలు కరెక్ట్గా పడుతుంది. ఒకవేళ మీకు ఏమైనా కలర్ రాకపోతే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకోండి. మొత్తం ఒక 40, 45, 50 నిమిషాల వరకన్నా పడుతుంది మినిమం. ఒకవేళ ఇంకా ఏమైనా బేక్ అవ్వకపోతే ఇంకొక 5 నిమిషాలు, మొత్తం 60 మినిట్స్ పడుతుంది. నేనైతే ఒక 45 నిమిషాల్లో మనకి బ్రెడ్ తయారైంది. మీరు కావాలంటే మధ్యలో చూసుకుంటూ బ్రెడ్ అనేది చేసుకోండి. చాలా టేస్టీగా చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు నమ్మరు, కానీ మళ్ళీ ఎప్పుడైనా ఇంకా క్లియర్గా షార్ట్స్లో అయినా పోస్ట్ చేస్తాను, ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా మీరు ఒకవేళ ఓవెన్ లేకపోతే స్టవ్ మీద అయినా ప్రీహీట్ చేసుకొని మనం కేక్ని ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు. మైక్రోవేవ్లో లేని వాళ్ళు స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇంకొకసారి స్టవ్ మీద కూడా మీకు చేసి వీడియో పెడతాను. మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ మెథడ్లో ఇన్ని నిమిషాలు పెట్టి చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. నేను ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చింది. ట్రై చేయండి.